హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ రోజు రాత్రితో ఓటింగ్ మొత్తం క్లోజ్ అవబోతుంది కదా. అసలే రేపొద్దున డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఓటింగ్ మొత్తం చాలా తారుమారైపోతుంది. దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళంతా చూసుకొని పొజిషన్స్ తక్కువ ఉన్న దగ్గర మళ్ళీ ఎక్కువ చేయడం అలా చేస్తూనే ఉంటారు కాబట్టి ఓటింగ్ పొజిషన్స్ చాలా చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఓవరాల్గా చూస్తుంటే 2-3 రకాల సైట్లలో గమనిస్తే ఓవరాల్గా 5 మంది డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్పొచ్చు. ఎలా అంటే మనం ఒక్కసారి ఓటింగ్ పొజిషన్స్ చూద్దాం క్లీన్గా. టాప్ 1లో గౌతమ్ ఉన్నాడు. అన్ని సైట్లలో మాత్రం ఒక గౌతమ్ మాత్రమే కాన్స్టెంట్గా వీక్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇంకా సెకండ్ పొజిషన్ కోసం అయితే ఇద్దరి మధ్య టై జరుగుతుంది, ప్రేరణ అండ్ నిఖిల్. కొన్ని సైట్లలో ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంటే కొన్ని సైట్లలో నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇంకా సో అలా వాళ్ళిద్దరూ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ తీసుకోగా 4th and 5th పొజిషన్లో టేస్టీ తేజ అండ్ అవినాష్ తీసుకుంటున్నారు. సో ఇంకా ఓవరాల్గా డేంజర్లో ఉంది నబీల్, విష్ణు అండ్ పృథ్వీ. కాకపోతే మరికొన్న సైట్లలో అయితే టేస్టీ తేజ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు, అవినాష్ కూడా డేంజర్ జోన్లోనే వచ్చాడు. సో ఓవరాల్గా చూస్తే 5 మధ్య డేంజర్ జోన్ అనేది నడుస్తుంది. సో ఇంకా డబుల్ ఎలిమినేషన్ దగ్గర రాబోతుంది, వీకెండ్ దగ్గరకు వస్తుంది. ఈ రోజు రాత్రితోటి ఓటింగ్ కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కంటెస్టెంట్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా పొజిషన్స్ చూసుకొని వాళ్ళని సేఫ్ జోన్లో పంపించే ప్రయత్నాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులోనూ ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చాం కదా ఎలిమినేషన్కి. సో అందుకే ఇంత కన్ఫ్యూజన్ అనేది ఓటింగ్లో బాగా జరుగుతోంది. ప్రతి వారం మనకి ఖచ్చితంగా తెలిసేది ఎవరు ఎలిమినేట్ అవుతారు అని, కానీ ఈ వారం మాత్రం ఫుల్ టైట్గా ఉంది 5 మధ్య పొజిషన్ అనేది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. ఎందుకంటే అందరూ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వస్తున్నారు ఇక్కడికి. ఎవరిని మనం తక్కువ చేయలేము. అందరూ వాళ్ళకి కావాల్సినంత 100% వాళ్ళ జోనర్స్లో ఇస్తూనే ఉన్నారు. సో మనం ఎవరిని తక్కువ చేయలేము. సో చూడాలి ఇంకా రేపొద్దున డబుల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అంతేకాకుండా బిగ్ బాస్ కూడా వీళ్ళందరూ ఓటింగ్ దగ్గరగా ఉంటే మాత్రం తను చూస్ చేసుకుంటారు. లైక్ ఎవరైతే ఇంకా ఆటకి ఎక్కువ పుషప్ ఇవ్వగలుగుతారు, ఎవరి దగ్గర అయితే ఇంకా ఆటని ముందుకు సాధించగల కెపాసిటీ ఉంటుందో వాళ్ళని మాత్రమే చూస్ చేసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తాడు. అది ఎప్పుడైతే ఓటింగ్ అనేది అందరి మధ్య చాలా తక్కువ మైన్యూట్ డిఫరెన్స్ ఉంటే అప్పుడు బిగ్ బాస్ సొంతంగా నిర్ణయం తీసుకొని కావాల్సిన వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. అందుకని రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం వేచి చూడాలి. అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరి ఆ అప్డేట్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు